వస్తాం. సో మనం ఎన్ని బ్రేక్స్ ఇచ్చాము? అది వాకింగ్కి ఓన్లీ 1 డే 2 డేసా మనం వైజాగ్లో ఉండడం వల్ల? చలో ముందుకు చూడు. హాఫ్ అన్ అవర్లో వచ్చేసామా? బాగానే. ఓకే, అయితే ఇప్పుడు ఫార్మ్ వర్క్స్. సో గైజ్, మ్యారేజ్ తర్వాత ఇంకా ఇదే నా ఫస్ట్ క్రాఫ్ట్ వీడియో అనమాట. సో వర్క్ అయితే అఫీషియల్గా స్టార్ట్ అయిపోతుంది. టేబుల్ అంతా కూడా సెట్ చేసేస్తున్నాను. ఇది లాస్ట్ టైం చేసిన మినియేచర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది ఇంకా స్మాల్ సైజ్ ఇప్పుడైతే చేయాలి. ఆ ప్రాజెక్ట్ చేసింది అంతా ఏంటంటే ఇమాజినరీ, అంటే ప్రీవియస్ ఫొటోస్ రెఫరెన్స్ ద్వారా ఇమాజినరీగా చేసింది. బట్ యాక్యురేట్ మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు వచ్చాయి. అవైతే కాన్ఫిడెన్షియల్ చూపించడానికి అవ్వదు. బట్ ఆ యాక్యురేట్ మెజర్మెంట్స్తో అయితే ఇప్పుడు నేను స్మాల్ సైజ్ అనమాట. ఇప్పుడు ఇదివరకు అయితే ఈ సైజులో ఉండదు, ఇప్పుడు ఈ సైజుకి చేయాలి. ఆల్మోస్ట్ హాఫ్ సైజ్ కంటే కొంచెం తక్కువగానే చేయాలన్నమాట. సో వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను. యా, సో ఈ ప్రాజెక్ట్కి మెయిన్గా నేను ఐవరీ షీట్ అండ్ ఫోమ్ బోర్డ్ యూజ్ చేస్తున్నాను. ఫోమ్ బోర్డ్ ఏమో 3mm, ఐవరీ షీట్ ఏమో 200 GSM అనమాట. సారీ, ఒక ఐవరీ షీట్. సో ఇది ఇంత స్లిమ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే బేస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఫోమ్ బోర్డ్ అండ్ ఐవరీ షీట్ రెండు ఈక్వల్ పీసెస్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు రెండు స్టిక్ చేస్తున్నాను అనమాట. సో రౌండ్ బిల్డింగ్కి కావాల్సిన వాల్స్ ఇదేమో స్మాల్ సైజ్ అనమాట. సో స్మాల్ సైజ్కి వాల్స్ అయితే మొత్తం ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే దీన్ని కట్ చేస్తాను. విండోస్, ఈ ఎక్స్ మార్క్స్ అన్నీ కటింగ్ అనమాట.